కూర్చోండి కదా అప్పుడే పదా హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో వచ్చేసి సెయింట్ లూసియా ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈ వీడియో వచ్చేసి మేము సెయింట్ లూసియా నుండి సుస్లివేకి వెళ్తున్నాం అనమాట. సుస్లివేలో అయితే మేము వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వెళ్తున్నాము. సో చలో మాతో పాటు మీరు కూడా వచ్చేసి. సుస్లివే ఈజ్ వన్ ఆఫ్ ద గేమ్ రిజర్వ్ నేషనల్ పార్క్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఆఫ్రికాలోనే పెద్ద నేషనల్ పార్క్ అంటే క్రూగర్స్, దాని తర్వాత మోస్ట్లీ ఇదే పెద్దది అనుకుంటా. ఇందులో కూడా చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, మొత్తం సఫారీ ఉంటుందంట. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను రియల్ లైఫ్ లో ఇలా అడవిలో చూడడం అనేది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చూద్దాం మనకి ఎన్ని కనిపిస్తాయో యానిమల్స్ తెలియదు కానీ లెట్స్ గో. ఇదైతే ఎంట్రన్స్, లోపలికైతే వచ్చేసాము. ఇక్కడికి ఫారెస్ట్ అనమాట. నేను ఎప్పుడు ఫారెస్ట్కి వెళ్ళిందే లేదు, సో చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళినాక. మాకు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ జిరాఫీస్ కనిపించినాయి, రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాయి. మస్తు పొడుగున్నాయి జిరాఫీస్ అయితే, మేబీ ఫుడ్ కోసం వచ్చినట్టున్నాయి. దాని స్కిన్ అయితే భలే షైనింగ్ గా ఉంది, వెల్వెట్ లాగా అట్లా షైనింగ్ ఉండే. మొత్తం చెట్లను పిక్కొని తినడానికి అయితే వచ్చేసినట్టున్నాయి. మేమైతే అక్కడ కొంతసేపు వెయిట్ చేసి అలా చూసి మళ్ళీ మూవ్ ఆన్ అయ్యాం ముందుకి. అయితే అసలు షాక్ అంటే షాక్, ఎందుకంటే చాలా క్లోజ్ లో చూసినాము. అది ఒక లెగ్ ముందుకు వేసిన వెంటనే అసలు అజయ్ అయితే కార్ స్టార్ట్ చేసిండు. వెనకాల 2 కార్స్ ఉండే, అవి కూడా మొత్తం గుద్దుకున్నాయి. అసలు అంత టెన్షన్ అయింది అందరికి అది ముందుకు రాగానే, అసలు మస్తు భయపడ్డాము. మేము అనుకున్నాము ఒక ఏనుగు ఉంటే జనరల్ గా చాలా గుంపుగా వస్తాయి అంటే ఏనుగులు, సో దానికోసమని వెయిట్ చేస్తూ ఉంటే ఈ గుంపులు అయితే కనిపించినాయి. సో వెయిటింగ్ వర్త్ అనిపించింది, అక్కడే చాలాసేపు వెయిట్ చేసినాం వీటి కోసమే. ఒక 30 to 40 ఏనుగులేమో వెళ్తూ ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి. అక్కడ చూసారా అవి కొట్టుకుంటున్నాయి ఏనుగులు. సో ఇంకా అలా గుంపులుగా రోడ్ క్రాస్ అవుతా ఉన్నాయి. ఇంకా మేము కూడా మూవ్ ఆన్ అయ్యాము. చాలాసేపు అక్కడే చూసామన్నమాట ఎలిఫెంట్స్ వెళ్తూ ఉంటే. సో ఇంకా లంచ్ కని ఇక్కడ ఆగాము స్పాట్ లో, లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరాము చూడ్డానికి. నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే ఈ జీబ్రాస్ అయితే కనిపించినాయి. అవి అసలు భయపడట్లేదు. మేము పక్కనే ఉన్నాము, మా కార్ పక్కనే ఉంది, దాని పక్కనే, అయినా కూడా అసలు ఇంత కూడా జర్కేయలేదు. అంటే మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, లైక్ వస్తూ ఉంటాయి కదా కార్స్, సో అలవాటు అయిపోయి ఉంటాయి ఏమి అనవని. సో ఇంకా ముందుకు వెళ్తే ఈ రైనోస్ కనిపించినాయి మాకు. ఈ రైనోస్ మనం సెయింట్ లూసియాలో కూడా చూసినాము, కానీ అవి చాలా చిన్నవి, దాని కొమ్ములు కూడా లేకుండే. ఇక్కడేమో మస్తు పెద్దగా 2-3 కొమ్ములు ఉన్నాయి వీటికి. అక్కడ గ్రాస్ తింటూ మాకైతే కనిపించినాయి. అటు ఒక కార్ ఆగింది, ఇటేమో మేము ఆగినాం, ఎందుకంటే అది రోడ్డు దగ్గర ఉంది కదా, అందుకనే ఇక కొంచెంసేపు ఆగి అవి లోపలికి వెళ్ళినాక మేమైతే వెళ్ళినాము. వాటికి అసలు
హారన్ అన్నా లైక్ మ్యూజిక్ అన్నా ఏ సౌండ్ చేయొద్దు మనం అసలు ఫారెస్ట్ లో. కామ్గా ఉండాలి. అప్పుడే అవి మనల్ని కూడా ఏమనకుండా వాటి పని వాటి చూసుకుంటూ వెళ్తాయి. సో మాకైతే రైనోస్ చాలానే కనిపించినాయి దారిలో, పెద్ద పెద్దవి, చిన్నవి కూడా కనిపించినాయి కొన్ని. ఇక్కడ చూడండి చిన్నది, అది పడుకుంది అక్కడ. సో ఇంకా అలా వెతుకుతూ వెళ్తూ ఉన్నాం అనమాట. మేము అడవిలోనే ఉన్నాము. డే అంతా పట్టింది మాకు. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు, మనం కొండ పైన కూడా వెళ్ళొచ్చు. బట్ మా కారు వెళ్ళదు. నార్మల్గా ఇక్కడ ఫోర్ వీలర్ ట్రక్స్, అవి పెద్ద పెద్ద వీల్స్ ఉంటాయో అవైతే వెళ్తాయి. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. మేమైతే చూడడం లయన్ ని ఫస్ట్ టైం అడవిలో చూడడం అనేది. అదే దట్టు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. మేమైతే మస్తు భయపడ్డాము. ఫస్ట్ అయితే నేనైతే అజయ్ తోటి ముందుకెళ్ళాము, దగ్గర నుండి చూద్దాము అని అన్నా. బట్ అజయ్ ఉండి ఏంది దగ్గరికి వెళ్ళేది, అది ఇంకేం లే, ఏమన్నా ఒక్క లెగ్ వేసింది అనుకో ముందుకి, మనం అంతే ఇంకా అనేసి ఇంకా కొంచెం వెనకకే వచ్చి చూస్తా ఉన్నాము. అస్సలు ఇదైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాకు, లయన్ ని చూడడము. అదైతే అట్లనే చూస్తా ఉంది, వెహికల్స్ పోతాయా పోవా అని. ఈ లయన్స్ అనేవి రేర్గా కనిపిస్తాయి ఫారెస్ట్ లో కూడా, ఎందుకంటే అవి లోపల ఉంటాయి కదా. ఎప్పుడన్నా ఒకసారి బయటికి వస్తూ ఉంటాయి. మా ఫ్రెండ్స్ కూడా ముందు వెళ్ళారు, బట్ లయన్స్ అయితే కనిపించలేదంట. మేమైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఇందులో లయన్స్ ని చూసాము. ఆల్మోస్ట్ అన్ని అనిమల్స్ కనిపించినాయి మాకు బాగానే, ఎందుకంటే మేము మార్నింగే వెళ్ళుండే. ఇంకా ముందుకెళ్తే ఇవైతే కనిపించినాయి. ఇవి జింక జాతికి చెందినవి. వీటిని స్ప్రింగ్ బాక్స్ అంటారంట. కొమ్ములైతే భలే ఉన్నాయి, కరువుగా. ఇవి కూడా చాలా కనిపించినాయి మాకు. ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ. చిన్న చిన్న జింకలు కూడా బాగానే కనిపించినాయి. అవి పెద్దగా వీడియో తీయలేదు, బికాజ్ మన ఇండియాలో కూడా కనిపిస్తాయి కదా జింకలు. సో మళ్ళీ జీబ్రాస్ చాలా, ఇంకా అలా వెళ్తుంటే బాగానే కనిపించినాయి. జీబ్రాస్, ఎలిఫెంట్స్, జిరాఫీస్. ఇక్కడైతే కొట్టుకుంటున్నాయి అవి రెండు. సో ఇలా ఎక్స్ప్లోర్ చేసాం. మాకైతే వర్త్ అనిపించింది వెళ్ళడము. దట్టు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మేము చాలా లక్కీ చూడడం అన్ని అనిమల్స్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేస్తాం, బికాజ్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.